శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 97. పక్షుల బంధనము. విన్న కొద్దీ వినాలనిపించే వినాయకుని దివ్య పురాణగాథను బ్రహ్మదేవుడు ఇలా చెప్తున్నాడు. వ్యాసమునీంద్రుడు శ్రద్ధగా వింటున్నాడు. వ్యాసుల వారు పలుకుచున్నారు. చతురానన, గణేశ నామాఖ్యుడైన స్వామి మహిమలను లెస్సగా చెప్పావు. అయితే ఆ స్వామి మయూరేశ్వరాఖ్యుడెలా అయ్యాడు? అతనికి ఆ పేరు ఎలా వచ్చింది? మయూరేశ్వరంగా అతడు ఏ కార్యాలు సాధించాడు? దయచేసి వివరంగా చెప్పు. బ్రహ్మదేవుడు ఇలా చెప్తున్నాడు. ఒకప్పుడు పాతాళ లోకంలో శేషుడు సభ తీర్చి కూర్చున్నాడు. వాసుకి మొదలగు వారు శేషుని చుట్టూ కూర్చున్నారు. ఆ సమయానికి తేజోరూపిణి అయిన కద్రువ, ఆమె కశ్యప మహర్షి భార్య మరియు నాగుల తల్లి, మణిమయ అలంకారాలతోనూ కంచుకంతోనూ దొండపండు వంటి ఎర్రని పెదవులతోనూ చంద్రుని బోలు గుండ్రని ముఖంతోనూ సభామధ్యమునకు వచ్చి నిలబడింది. తల్లిని చూడగానే అమ్మా రా రా అంటూ సాదరంగా పలికి, నిన్ను దర్శించి చాలా కాలం అయింది. నీ దర్శనం కోసం మేమంతా ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నాము అని చెప్పి ఆమెను పెద్దల కొరకు నిర్దేశింపబడిన ప్రత్యేకమైన ఆసనంపై కూర్చోపెట్టి, అమ్మ సర్వ విద్యలకు నిధి, సృష్టి స్థితి లయములు చేయగల సమర్థుడు, బ్రహ్మాది దేవతలకు సైతం దుర్గాహ్యమగు తత్వము నెరిగినవాడు అగు కశ్యప మహర్షి భార్యవు. నువ్వు కూడా సామాన్యురాలవు కావు, శాపానుగ్రహ సమర్థురాలు. అంతటి మహిమాన్వితురాలవగు నీ కుమారులము మేము. 3 లోకాలను మింగివేసే సామర్థ్యము గల శక్తి సంపన్నలము. అమ్మా, నువ్వు మమ్మల్ని చూసి పోవాలని వచ్చావా, లేక ఏదైనా ప్రత్యేక కార్యం మీద వచ్చావా అని శేషుడు కద్రువని అడిగాడు. నాయనా, ఎవ్వరూ ఏ ప్రయోజనం లేకుండా ఎక్కడికి రారు. నేను చెప్పే విషయం జాగ్రత్తగా విను. వినత నా సవతి. ఆమె గరుడాది పక్షి సంతతికి తల్లి. నేను ఆమెను చూడడానికి ఆమె దగ్గరకు వెళ్ళాను. ఆమె నన్ను కన్నెత్తి చూడలేదు, పన్నెత్తి పలకరించలేదు, లోపలికి రమ్మనలేదు, కూర్చోమనలేదు. గొప్ప నిరాదరణగా చూసింది. పైగా పూర్వపు కక్షలు మనసులో పెట్టుకుని తాను కొడుకు జటాయువును నా మీదకు పురికొల్పింది. వాడు మిక్కిలి అమర్యాదగా అసహ్యంగా ప్రవర్తించి జుట్టు పట్టుకుని నన్ను వివస్త్రను చేశాడు. అది చాలక, ఉసై దుష్టురాలా, నీ ముఖం చూడకూడదు. పూర్వం నువ్వు మా అమ్మను దానిలా చూసి ఆమె చేత ఊడిగం చేయించుకున్నావు. నీపై ఆవగింజంత జాలి చూపకూడదు. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో, లేదా నీ ప్రాణాలు తీస్తాను అని నన్ను అనేక దుర్భాషలాడి అవమానపరిచాడు. వాడి కఠోర వాక్కులు విని నాకు అమితంగా దుఃఖం వచ్చింది. ఇంత అవమానం పొందాక ఎందుకీ బ్రతుకు అని నిస్పృహ చెంది ప్రాణాలు తీసుకుందుకు సిద్ధమయ్యాను. కానీ కాస్త ఆలోచించి హుటాహుటిన ఇదిగో నీ దగ్గరకు వచ్చాను అని శేషునితో మొరపెట్టుకుంది. తల్లి పలుకులు విని శేషునికి రక్తం కుతుకుతమని ఉడికిపోయింది. ఆమె శేషునితో, నాయనా, దానిపై మీరు ప్రతీకారం తీసుకుని సర్వనాశనం చేస్తే గాని నా మనస్సు శాంతించదు అని ఏడుస్తూ చెప్పింది. శేషుడు కళ్ళల్లోంచి నిప్పులు కక్కాడు. నా తల్లిని నిర్దాక్షిణ్యంగా అవమానించిన వినతాసుతుల అంతం చూస్తాను అని బుసలు కొడుతూ ఉవ్వెత్తున పైకి లేచాడు. పక్కనే ఉన్న వాసుకి లేచి, శేషా, నువ్వు నాగులకు అధిపతివి. మేమందరం ఉన్నాం కదా, కాబట్టి 1,000,000 భుజగముల బలసంపన్నుడైన నేను పోయి వినతను లాక్కుని వస్తాను అని చెప్పి అమిత క్రోధంతోనూ అత్యంత వేగంతోనూ వినత ఆశ్రమానికి వెళ్ళాడు. అసంఖ్యాక క్రూర సర్పాలు వాసుకుని అనుసరించాయి. భుజంగములు వినత ఆశ్రమాన్ని చుట్టుముట్టి ఆమెని బందీని చేసి శేషుని వద్దకు లాక్కును వచ్చి నిలబెట్టారు. శేషా, ఎందుకు మీ వాళ్ళు నన్ను బంధించి ఇక్కడికి తీసుకుని వచ్చారు? నేను మర్యాదగా చెప్తున్నాను, నన్ను వెంటనే విడిచిపెట్టు, లేదా నా పుత్రులు వచ్చి మిమ్మల్ని అందరినీ
సమూలంగా సంహరిస్తారు. నా కుమారులు పరాక్రమం చవిచూసిన మీరు ఈ దుష్టత్వానికి దిగారు. మీకు విపత్కర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది సుమా అని శేషుణ్ణి హెచ్చరించింది వినత. పిమ్మట గరుత్మంతుడిని స్మరించింది. వెంటనే గరుత్మంతుడు తన పక్షి కూటమంతటితో అక్కడికి వచ్చి వాలాడు. జటాయువు, సంపాతి కూడా వచ్చారు. పాములకు పక్షులకు మధ్య ఘోరమైన యుద్ధం సాగింది. పక్షిరాజైన గరుత్మంతుని ధాటికి తాళలేక పాములు పారిపోయాయి. వినత స్వస్థానముకు చేరడానికి ఉద్యుక్తురాలవుతూ ఉండగా అది గమనించి వాసుకి విషం కక్కుతూ గగనతలాన్నే మంట పెట్టేలాగా జివ్వున పైకి లేచాడు. గరుత్మంతుడు వాసుకుని తన రెక్కల కింద పడవేశాడు. విషం కక్కుతూ వాసుకి పైకి మళ్ళీ లేచాడు. వాడి ప్రతాపం చూసి గరుత్మంతుడు సూక్ష్మరూపం దాల్చి తల్లిని రక్షించాడు. సంపాతి, జటాయువు నాగలోకానికి తీసుకుని రాబడి ఒక గుహలో బంధింపబడ్డారు. వినత పాముల బారి నుండి ఎలాగో తప్పించుకుని కశ్యపుని దగ్గరికి వచ్చి నమస్కరించి జరిగిన సంఘటన విన్నవించి సంపాతి, జటాయువులు లేకుండా తన ప్రాణం నిలవదని వాళ్ళని ఎలాగైనా కాపాడమని కశ్యపుని కోరింది. కశ్యపుడు వినతను ఓదార్చి, వినత, నేను నీకు ఋతువునిస్తాను. ఫలితంగా నీకు నీలకంఠ నామాఖ్యుడకు పుత్రుడు పుడతాడు. వాడు అపర నీలకంఠుని వలె శోభిల్లుతాడు. నీలకంఠుని వాహనంగా చేసుకుని భూభారంను తగ్గించి నాగుల బంధం నుంచి నీ పుత్రులకు విముక్తులను చేస్తాడు అని చెప్పి ఒక రహస్య ప్రదేశంలో ఆమెతో క్రీడించి ఆమె యందు తన వీర్యమునుంచాడు. వినత మిక్కిలి సంతోషించింది. కాలక్రమాన పెరిగిన గర్భస్థ అండమును ఒక మట్టి కుండలోంచి దించి కుండను ఒక గుడ్డతో కప్పి రహస్యంగా దాచింది. పుట్టలోని పాముల మృణ్మయ భాండంలో అండం భద్రంగా ఉంది. 97వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము. అధ్యాయము 98. శిఖండికి వరదానము. గణేశునకు 7 ఏండ్లు వెళ్ళి 8వ ఏడు వచ్చింది. ఉపవీతుడైన గణేశుడు ఉషక్కాలంన లేచి స్నాన సంధ్యానుష్ఠానములను ముగించుకుని వేదపారాయణకు కూర్చునేవాడు. అప్పుడు మునిసుతులు కస్తూరి తిలకాంచితుడు, దివ్యాభరణ భూషితుడు, దివ్య గంధానులేపండు, దివ్య మంగళస్వరూపుడు అగు గణేశ్వరుని వద్దకు వచ్చి కూర్చునేవారు. మునిపుత్రులకు వేదపాఠం చెప్పేవాడు. 3, 4, 5, 6 ఏండ్ల పిల్లలకు వేద స్ఫూర్తి కలిగించేవాడు. గణేశుడు బోధిస్తున్న వేదపాఠమునకు శబ్దమే ఆకారంగా గల నభోవాణి సైతం అత్యంత ఆసక్తితో వినేది. అందరూ 4 వేదములను స్వరయుక్తంగా కర్ణ రసాయనంగా పారాయణ చేస్తూ ఉంటే పశుపక్ష్యాదులు సైతం తిండి మాని ఉత్సాహంతో వినేవి. ఋగ్వేద యజుర్వేద పారాయణం పూర్తి చేసి సామగానం ఆరంభిస్తే లేళ్ల వంటి సాధు జంతువులు, సింహ శార్దూలముల వంటి క్రూరముగాలు, భుజంగాలు, పక్షులు మొదలగు చేతనా జగత్తంతా ఆనంద పారవస్యంలో మునిగిపోయేది. ఇక ప్రమదగణాల ఆనందానికి అవధులే లేవు. శివుని శిరస్సును అలంకరించిన చంద్రుడు అమృతమును స్రవిస్తూ ఆ గానామృతమును కోలేవాడు. శివుని మెడను అలంకరించిన అచేతనమైన పుర్రెలు పురుషాకృతి ధరించి తలలు ఊపడం ప్రారంభించాయి. గంధర్వులు, అప్సరసలు సిగ్గుతో తలలు దించుకున్నారు. వీరు వారు అన్నేలా గణేశ్వరుని సామగానానికి సర్వులు ముగ్ధులయ్యారు. అందరూ ఆనంద సాగరంలో మునకలు వేస్తున్న ఆ సమయాన క్రూర రాక్షసుడొకడు కుక్క రూపం ధరించి అటూ ఇటూ తిరగడం మొదలుపెట్టాడు. ఆ కుక్క 5 కండ్లు, 4 శృంగాలు, 8 పాదాలు, 4 చెవులు, 3 ముఖాలు, 2 తోకలు గల వింత రూపం ధరించి ఉంది. వింత శనుకమును చూసి గణేశుని స్నేహితులు, మిత్రమా, ఆ వింత మృగాన్ని చూడు అని కుక్కను చూపారు. వింత శునకము ఒకసారి పైకెగురుతూ, ఒకసారి భూమిపై పడి దొల్లుతూ, 2 తోకలను ఆడిస్తూ
చెవులను జాడిస్తూ ఇలా రకరకాల చేష్టలతో పిల్లలను ఆకర్షిస్తూ వచ్చింది. అది క్షణకాలం కనపడుతూ క్షణకాలం మాయమవుతూ వచ్చింది. ఆ కుక్కను పట్టుకోండి అని గణేశ్వరుడు పలకగా అది పరుగు లంఘించుకుంది. గణేశ్వరుడు దానిని వెంబడించాడు. అతని వెనుక బాలురు పరిగెత్తి ఆ వింత సారమేయం గాలి సైతం చొరడానికి వీల్లేని ఒక మహారణ్యంలోనికి దూరింది. అడవి సింహాలు, పెద్ద పులులు, అడవి పందులు, కోతులు, కొండముచ్చులతో నిండి మహాభయంకరంగా ఉంది ఆ అడవి. గణేశుడు క్రోధావేశంతో క్రూర శ్వాసం పైకి తన పాశమును విడిచాడు. పాశము శునకమునకు బిగుగా చుట్టుకుని గణేశుని వద్దకు తెచ్చి పడవేసింది. పాశం బిగుస్తున్న కొద్దీ కుక్కకు ఊపిరాడక దైత్యుని నిజరూపం బయటపడి వాడి ప్రాణాలు కండ్ల వెంట పోయాయి. వాడు నేల కొరుగుతూ ఉంటే ఆ శబ్దానికి భూమి కంపించింది. వాడి కళేబరం 24 యోజనాల విస్తీర్ణం కలిగి ఉంది. గణేశుని చెలికాండ్రు దైత్యుని మృతదేహంపై ఎక్కి రకరకాల చిలిపి చేష్టలు చేశారు. కొందరు పిల్లలు వాడి దేహంపైకి ఎక్కి పక్కగా ఉన్న చెట్ల కొమ్మలపై పండిన పండ్లను కోసుకొని తిన్నారు. మామిడి చెట్టు త్వరలో గుడ్డతో అండమును కప్పి నిలబడిన వినతను చూసి పిల్లలు పరుగు తీశారు. వినత వాళ్లను వెంబడించింది. అంతలో గణేశుడు చెట్టు త్వరలో దాచి ఉంచబడిన అండంను చూశాడు. దానిని బద్దలు కొట్టాడు. అందుండి విశాలమైన రెక్కలతోనూ పెద్ద కండ్లతోనూ ముఖం నుండి నిప్పులు కక్కుతూ బయటకు వస్తున్న నీలకంఠుని చూశాడు. మయూరం అండం నుంచి బయటపడిన వెంటనే రెక్కలు విదిల్చింది. ఆ శబ్దానికి భూమి కంపించింది. సముద్రం చెలియలు కట్ట దాటింది. భానుమండలం చలించింది. నీలకంఠుని యుద్ధకాంక్ష గమనించి గణేశుడు వాడితో యుద్ధం చేసి చివరకు వాణ్ణి వశం చేసుకుని వాడిపై ఎక్కి కూర్చున్నాడు. వెనుతిరిగి వచ్చిన వినత మయూరంపై ఎక్కి కూర్చున్న గణేశుని చూసి చేతులు జోడించి, ప్రభు, రజోగుణ సంపర్కంచే సృష్టికర్తవు, సత్వగుణంచే సర్వలోక పాలకుడు అగు విష్ణువు నీవే, తమోగుణ ప్రధానమగు శివుడు కూడా నీవే, సద్గుణ నిగుణ స్వరూపమగు నిన్ను ఎవడు తెలుసుకోగలడు అని బహుదా స్తుతించి, నేను కశ్యపుని భార్యను వినతను, అతని పుత్రుడి శిఖండి మయూరము. శిఖండి గజాన్ని సేవకుడు అవుతాడని మహర్షి చెప్పారు. ఏ స్వామి అండమును ఛేదిస్తాడో ఆ స్వామియే శిఖండికి స్వామి అవుతాడని ముని చెప్పారు. ఆ స్వామి వగ్గు నీ పాదపద్మములు దర్శించే భాగ్యం నాకు కలిగింది. ఓ జగన్నాథ, జటాయువు, సంపాతి, డేగలరాజు వీరు ముగ్గురు ప్రస్తుతం కద్రువ పుత్రుడగు శేషుని బందీలుగా ఉన్నారు. వాళ్లను విడిపించి నాకు పుత్రభిక్ష ప్రసాదించమని కోరుకుంటున్నాను అని విన్నవించింది. అమ్మా, నువ్వు చింతించకు, నీ పుత్రులను నీకు చూపుతాను అని వినతకు అభయం ఇచ్చాడు దయాళుడగు గణేశుడు. శిఖండి, నీకేం వరం కావాలో కోరుకో, తప్పక ప్రసాదిస్తాను అని శిఖండితో చెప్పాడు. అప్పుడు శిఖండి, ప్రభు, నాపై మీకు దయ ఉంటే మీ నామం నాకు ముందు నా పేరు ఉండేలా కటాక్షించు. 3 లోకాల్లోనూ నీవు మయూరేశ్వరుడుగా వ్యవహరింపబడాలి, ఇదే నా కోరిక అని వరం కోరుకున్నాడు. సరే, ఇకపై నుండి నేను 3 లోకాల్లోనూ మయూరేశ్వరునిగా వ్యవహరించబడతాను అని శిఖండికి వరం ఇచ్చాడు. అందుకు వినుత మిక్కిలి సంతసించింది. ఈ విధంగా గణేశుడు మయూరేశ్వరుడు అయ్యాడు. 98వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము. అధ్యాయము 99. మయూరేశ్వరుని నాగలోక పయనము. ఎన్నెన్నో అద్భుత కార్యాలు సాధించిన బాలునికి 8 సంవత్సరాల నుండి 9వ సంవత్సరం వచ్చింది. 4 ఆయుధములను ధరించి నొసట కస్తూరి తిలకం దాచి నానాలంకార భూషితుడై దివ్యాంబరధారి అయి శిఖండినెక్కి తోటి బాలులను కూడగట్టుకుని ఆట కొరకు బయలుదేరాడు జయ జయ ధ్వానముల మధ్య గణేశ్వరుడు.
కొందరు బాలురు అతడికి నమస్కరిస్తూ నడిచారు. కొందరు ఛత్రం పట్టారు, కొందరు ధ్వజం పట్టారు, మరికొందరు వింజామర్లు వేస్తూ అతని వెంట నడిచారు. మహోత్సాహంతో గొప్ప ఉత్సాహంగా బయలుదేరి నడిచి చివరకు వాళ్ళందరూ ఒక సరస్సు దగ్గరికి చేరుకున్నారు. సరస్సు మొసళ్ళు, తాబేలు, బాండ్రు కప్పలు మొదలైన జలచరాలతో నిండి చాలా లోతుగా ఉంది. గట్లపై దట్టంగా పెరిగిన చాలా చెట్లున్నాయి. చెట్లను అనుముకుని అనేక లతాగుల్మాలున్నాయి. చెట్లపై రకరకాల పిట్టలు కిలకిలా రావాలు చేస్తున్నాయి. కాసారం కన్నుల పండుగగా ఉంది. మనోహరంగా ఉన్న సరస్సు గట్టుపై మయూరేసిన బాల పరివారం కేరింతలు కొడుతూ, మొగ్గలు వేస్తూ, కింద పడుతూ, దొల్లుతూ, పైకి లేస్తూ అనేక విధాల ఆడుకోవడం మొదలుపెట్టారు. పిల్లల దృష్టి సరస్సు గట్లపై అరముగ్గిన పండ్లతో విరగగాచిన పండ్లు గల మామిడి చెట్లపై పడింది. మయూరేశుడు మరికొందరు బాలురు పండ్ల కోసం మామిడి చెట్టునెక్కారు. కొందరు బాలురు చెట్టు కొమ్మనెక్కి దానిపై నుండి సరస్సులోనికి దూకి ఈదుతూ ఉండగా గుర్రపు రూపం ధరించి ఒక రాక్షసుడక్కడకు వచ్చాడు. వాడి డెక్కల కింద పడ్డ కొండలు పిండైపోతాయి. వాడు సకిలిస్తే 3 లోకాలు దద్దరిల్లిపోతాయి. వాడి తోక విదిలిస్తే జీవుల భుజాలు తెగిపోతాయి. అశ్వరూపంలో ఉన్న దైత్యుడు బిగ్గరగా సకిలించాడు. ఆ ఘోర శబ్దానికి చెట్టుపైనున్న బాలురు అదిరి కింద పడ్డారు. గట్టుపై ఆడుకుంటున్న బాలురు హడలెత్తి పారిపోయారు. గణేశుడు నీటిలోనికి దూకాడు. గణేశుడు సరస్సులో పడిపోయారని భయపడి కొందరు అర్భకులు బోరును ఏడుస్తూ గణేశుడు నీటిలో పడిపోయాడని అమ్మ గౌరికి మనం ఎలా చెప్పడం, ఆ తల్లికి ముఖం ఎలా చూపించడం, ఈ విషయం తెలిస్తే శంకరుడు కోపంతో మనలను భస్మీపట్లం చేసేస్తాడు. ఈ సరస్సు చాలా లోతుగా ఉంది. మనకు ఈత రాదు. ఏమిటి దారి? ఏమీ తోచడం లేదు. కాళ్ళు చేతులు ఆడటం లేదు. అదని చూసి అశ్వరూప దైత్యుడు గణేశుని తుదముట్టించాలన్న దుష్టబుద్ధితో నీటిలోనికి దిగాడు. తన స్నేహితుల ఆరాటం గమనించి గణేశుడు ఆ అశ్వరూప దైత్యుని దృఢంగా పట్టుకుని వాడి చెవులు పట్టుకుని పైకి లేచి వాడి వీపుపైకెక్కి వాడిని పలుసార్లు నీటిలో ముంచుతూ తెలుస్తూ వచ్చాడు. వాడు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరై చివరకు ప్రాణాలు విడిచాడు. వాడిని ఒంటి చేత్తోనే పట్టుకుని గిరగిరా తిప్పి గట్టుపైకి విసిరివేశాడు. ఆ ధాటికి వాడి కళేబరం ముక్కలైంది. మయూరేసిన బాల పరివారం ఆనందంతో గంతులు వేస్తూ నాట్యం చేశారు. పిల్లలు మయూరేశ్వరిని చుట్టుముట్టి కన్నీళ్లు తుడుచుకుంటూ, నేస్తమా నువ్వు ఏమైపోయావో అని మేము చాలా కంగారు పడ్డాం. మా అదృష్టం కొద్దీ నువ్వు క్షేమంగా ఉన్నావు అని వాళ్ళ సంతోషాన్ని వెలిపుచ్చారు. తిరిగి పిల్లలందరూ గుమికూడి సరస్సులోనికి దిగి ఆటలాడుతూ ఒకళ్ళపై ఒకళ్ళు దోసెళ్లతో నీళ్లు చల్లుకున్నారు. మయూరేశుడు తన అసంఖ్యాకమైన చేతులతో వాళ్ళందరిపై నీళ్లు చల్లాడు. పిల్లలు వాళ్లలో వాళ్ళు ఇలా అనుకున్నారు, ఇతనికి 6 చేతులు కదా, మనకెన్నో చేతులతో కనబడుతున్నాడు, అంతా అయోమయంగా ఉంది. పిల్లలు మళ్ళీ మయూరేశునిపై నీళ్లు చల్లారు. మయూరేశుడు తన అసంఖ్యాకమైన హస్తాలతో పిల్లలపై నీళ్లు కుమ్మరించాడు. తన పూర్వపు రూపం ధరించి 6 చేతులతో యథాపూర్వం మయూరేశుడిపై కూర్చున్నాడు. బాలుడు గణేశుని ముఖాన్ని తేరిపారా చూశారు. అతని ముఖంలో బాలురు సమస్త విశ్వమును, స్వర్గమును, గంధర్వ యక్ష రాక్షసులను, నదులను, సరస్సులను, సాగరాలను, దేవాసుర మానవులతో కూడిన సమస్త చరాచర విశ్వాన్ని దర్శించి ఆ తేజపుంజమును చూసి భీతి చెంది, దేవా మేము బాలురము, ఏమీ ఎరుగని వాళ్లము, నీ అసలు రూపమేమిటో మాకు తెలియదు. నువ్వు మాతో ఆడుకునే నీ మునుపటి రూపమే మాకు కావాలి, మాకు దాన్నే చూపు అని పసివాళ్లు చేతులు జోడించి ప్రార్థించారు. బాలుర ప్రార్థన మన్నించి తన పూర్వరూపం ధరించాడు మయూరేశ్వరుడు. మళ్ళీ నీటిలోనికి మునిగాడు. ఆ సమయాన సరస్సులో జలక్రీడలాడుకుందుకు అతిలోక సౌందర్యవతులైన నాగకన్యలు అక్కడకు వచ్చి నీటిలో మయూరేశుని చూసి మదన పీడితులై అతన్ని
అతని రూప లావణ్యములకు అచ్చరుంది అతని పొందుకోరి, ఓ సుందర పురుషుడా, నీవెవరు అని ప్రశ్నించారు. నేను శివసుతుడను, నా పేరు మయూరేశుడు అని సమాధానం చెప్పాడు. అయితే మా ఇళ్లకు వచ్చి విశ్రాంతి తీసుకో అని నాగకన్యలు మయూరేశుని కోరి వాళ్ళ ఇళ్లకు ఆహ్వానించారు. అమ్మలారా, మా అమ్మ పార్వతీదేవి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమె నా వియోగం భరించలేదు కాబట్టి మీతో కూడా నేను రాలేను. మీ ఇళ్లకు మీరు వెళ్ళిపోండి అని చెప్పి నాగకన్యల ఆహ్వానమును సున్నితంగా తిరస్కరించాడు. నాగకన్యలు ఎవరి ఇళ్లకు వాళ్ళు మరలిపోయారు. మయూరేశుడు కానరానందుకు అతని మిత్రులు కంట తడి పెట్టుకుని, ఎంతో దయాళుడు, మనమంటే ప్రాణం పెట్టేవాడు మయూరేశుడు మనపై ఎందుకింత కాఠిన్యం వహిస్తున్నాడు, మనకు కనపడకుండా ఉన్నాడు, పిల్లలు తల్లడిల్లి అనేక విధాల ఆక్రోశించారు. వాళ్ళ ఏడుపు విని వాళ్ళు ఏడుస్తూ వస్తూ ఉంటే దారిలో భగాసురుడనే రాక్షసుడు పిల్లలందరినీ చిన్న శిశువులుగా చేసి వాళ్ళ అందరినీ తన ఉదరంలోనికి లాక్కున్నాడు. వాడి పెద్ద పొట్టలో ఉన్న పిల్లలు తబ్బిబ్బై, మనం ఇప్పుడు ఎక్కడున్నాం, అంత ఆగమ్య గోచరంగా ఉంది, మన మిత్రుడు మయూరేశుడు కనపడటం లేదు, ఏమీ పాలుపోవటం లేదు, మనం ఇప్పుడు ఎవరిని శరణు పొందాలి అని దుఃఖించారు. సర్వాంతర్యామి అయిన మయూరేశుడు, మిత్రులారా, మీ రోదనలు నేను విన్నాను, మిమ్మల్ని నేను కాపాడుతాను, కంగారు పడకండి అని అభయమిచ్చాడు. అంతలో సాయంకాలం అయింది. ఆదిత్యుడు అస్తమించబోతున్నాడు. పొద్దు పొడవక ముందే ఇల్లు వదిలిన పిల్లలు తిరిగి రానందుకు తల్లడిల్లిన తల్లిదండ్రులు వాళ్లలో వాళ్ళు ఇలా చర్చించుకున్నారు. ఈ పార్వతమ్మ కొడుకు మహా గట్టివాడు, పిల్లలందరినీ వెంట పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. తెల్లారక ముందే ఇల్లు గడిచి వెళ్ళారు. స్నానం లేదు, పానం లేదు, తిండి తిప్పలు అసలే లేదు. ఎక్కడికి పోయారో తెలియదు. మునిమాపు వేళ కావస్తోంది, ఇప్పటికి ఇంకా ఇళ్లకు చేరలేదు అని ఆరాటపడుతూ కొందరు పిల్లలను వెతుకుతూ అడవికి వెళ్ళారు. కొందరు కొండల్లో వాళ్ళని వెతకనారంభించారు. సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి అయిన మయూరేశ్వరుడు పిల్లల తల్లిదండ్రుల ఆరాటం చూసి తనతో వచ్చిన పిల్లల ప్రతిరూపాలు సృష్టించి వాళ్లను వెంట పెట్టుకుని వచ్చాడు. బాలర్ తల్లిదండ్రులు వాళ్ళని దండించడానికి యత్నించగా తల్లులు అడ్డుపడి, ఆగండి ఆగండి, బిడ్డలు పొద్దుటి నుంచి ఎక్కడ తిరిగారో, పాపం శోషెత్తిపోయారు అని ఎవరి పిల్లలను వాళ్ళు ఇళ్లకు తీసుకుపోయి లాలించి వాళ్లకు కడుపారా బువ్వ తినిపించారు. పార్వతీదేవి గణేశుని బుజ్జగించి భోజనం పెట్టి రాత్రి పడుకునే ముందు పాలిచ్చి నిద్రపుచ్చింది. 99వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము, క్రీడాఖండము. అధ్యాయము 100. మయూరేశుడు నాగులను జయించుట. కొంతకాలం తర్వాత తిరిగి కాసారం ఒడ్డునున్న నాగకన్యలు మయూరేశుని వారి లోకానికి తీసుకుని వెళ్ళి ఒక ఎత్తైన పీటపై అతన్ని కూర్చోపెట్టి తలకు సువాసన గల నూనె పెట్టి ఒంటికి నలుగు పెట్టి వేడి నీళ్లతో అభ్యంగన స్నానం చేయించి విలువైన వలువలను కట్టబెట్టి చందనాది అంగరాగాలు విలువైన ఆభరణాలతో అలంకరించి పూజించి, స్వామి, నీ పాదం మోపడం వల్ల మా నాగలోకం పావనమైంది, ఇక్కడ నీకేం కావాలో వాటన్నిటినీ యథేచ్ఛగా తీసుకో, నీ ఇష్టం వచ్చినంతకాలం ఇక్కడుండు, మా ఆహ్వానం మన్నించి మా ఆతిథ్యం స్వీకరించమని మా మనవి అని నాగకన్యలు ప్రార్థించారు. అమ్మా, మీ ఆతిథ్యానికి మీ సత్కారానికి చాలా సంతోషించాను. మీరు కోరిన ప్రకారం ఇక్కడికి వచ్చాను. కానీ హెచ్చు కాలం ఇక్కడ ఉండలేను. ఎందుకంటే అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నా వియోగం ఆమె భరించలేదు. నేను లేకుండా ఆమె గుక్కడి నీళ్లు కూడా తాగదు, పట్టడు అన్నం తినదు. మీరు అన్యదా భావించకండి, నేను చెప్పున వెళ్ళాలి అని సమాధానం చెప్పాడు. అయితే ఉండండి, మా తండ్రిని మీకు పరిచయం చేస్తామని చెప్పి మయూరేశుని వాసుకి వద్దకు తీసుకుని వెళ్ళారు. వాసుకి మణిమాలలు ధరించి
తన పడగపైనున్న మణి ప్రసరిస్తున్న కిరణజాలంతో ప్రకాశిస్తూ మదించిన గర్వంతో కూర్చున్నాడు. మయూరేశుడు తటాలన వెళ్లి వాసుకి పడగపైనున్న మణిని ఓడబెరికాడు. దానితో పాతాళం అంధకారమయమైంది. వాసుకి తల తిరిగింది. మయూరేశుడు వాణ్ణి తన కంఠభూషణంగా ధరించాడు. నాటి నుండి స్వామి సర్పభూషణ్ అన్న నామంతో 3 లోకాల్లోనూ ఖ్యాతి చెందాడు. పిమ్మట బిగ్గరగా గర్జించాడు. ఆ గర్జనకు 3 లోకాలు గజగజలాడాయి. మయూరేశుని కంఠంపై బంధింపబడ్డ వాసుకి భుజగములతో, మీరు చప్పున వెళ్లి శేషుని ఇక్కడికి తీసుకుని రండి అని చెప్పాడు. శేషుడు ముల్లోకాలను మంట పెట్టే విషజ్వాలలు కక్కుతూ, ఇదిగో వస్తున్నాను, నిలు అంటూ మయూరేశుని హెచ్చరించాడు. శేషుని వెంట పాముల పరివారం బయలుదేరింది. మయూరేశుడు వెంటనే శిఖండి తలపై చేయి వేసి పన్నగములతో యుద్ధ సన్నద్ధుడై నిలబడ్డాడు. శిఖండి స్వామికి నమస్కరించి పాములన్నిటినీ మింగివేసేంత కోపంతో బలమైన తన రెక్కలను విదిలించాడు. ఆ గాలి తాకిడికి పాములు ఎగిరి దూరంగా పడ్డాయి. కొన్ని పాములను భక్షించాడు, కొన్నింటిని కొరికి పారవేశాడు. శేషుడు కోపంతో బుసకొట్టాడు. శేషుని నిశ్వసనమునకు శిఖండి క్షణకాలం మూర్ఛపోయాడు. శేషుడు మయూరేశుని పైకి ఉరకపోయాడు. అంత మయూరేశ్వరుడు విరాట్ రూపం ధరించి శేషుని పడగలపై నిలబడ్డాడు. బాలభావంతో గర్జిస్తూ చప్పట్లు కొడుతూ నాట్యం చేయడం మొదలుపెట్టాడు. ధరణిని మాత్రమే మోయగల శక్తి ఉన్న శేషుడు అనంతకోటి బ్రహ్మాండధారి అయిన మయూసర్ని భారం మోయలేక విలవిల్లాడిపోయాడు. స్వామి ఒక్కసారి గర్జించగా పన్నగములన్నీ కుప్పలు కుప్పలుగా రాలి కింద పడిపోయినవి. మయూరేశుడు శేషుని తన మొలకు చుట్టుకున్నాడు. కొన్ని పాములను తలకు చుట్టుకున్నాడు. కొన్నింటిని కర్ణాభూషణములుగా ధరించాడు. శేషుడు మయూరేశునకు పాదాక్రాంతుడై, దేవదేవా, నీ స్వరూపం బ్రహ్మాది దేవతలు మునిపుంగవులు సైతం తెలుసుకోలేరే. నేనెంతటి వాడును? విశ్వమును సృజించేవాడవు, పాలించేవాడవు, అంతమొందించేవాడవు నీవే. నువ్వు సర్వాంతర్యామివి, సర్వసాక్షివి, సర్వకారణ కారణడవు. నా అజ్ఞానం వలన నీ బలం తెలియక నీతో యుద్ధానికి దిగిన అపరాధానికి నన్ను క్షమించు అని వేడుకున్నాడు. అయితే శేష, నీ బందీలుగా ఉన్న డేగల రాజును, సంపాతిని, జటాయువును విడుదల చేసి ఇక్కడికి తీసుకునిరా అని ఆజ్ఞాపించాడు స్వామి. శేషుడు వెంటనే వారిని విడుదల చేసి స్వామి సన్నిధికి తీసుకుని వచ్చాడు. వారు ముగ్గురు స్వామికి నమస్కరించి, ప్రభు, నీ కృప వల్ల మేము బంధ విముక్తులమయ్యాము అని చెప్పి తమ కృతజ్ఞతలు తెలియపరుచుకున్నారు. మయూరేశుడు నవ్వి పక్కనే ఉన్న శిఖండిని వాళ్లకు పరిచయం చేసి వాళ్ల బంధుత్వం ఎరుకపరిచాడు. ముగ్గురు శిఖండిని ఆలింగనం చేసుకుని, తమ్ముడు, అమ్మ క్షేమంగా ఉందా అని తల్లి కుశలం అడిగారు. గణేశుడు శిఖండిని అధిరోహించి రసాతలం నుంచి ధరాతలానికి చేరుకున్నాడు. డేగల్ రాజు, సంపాతి, జటాయువు ఎగిరి వెళ్ళి వారి స్వస్థానాలకు చేరుకున్నాడు. గణేశుడు పిల్లలను హరించిన భగాసుని వద్దకు వచ్చి తన పరశువుతో వాడి శిరస్సును ఖండించాడు. దైత్యుని కుక్షిలో బంధింపబడిన గణేశుని మిత్రులకు బాలురందరూ బయటపడ్డారు. పిల్లలు గణేశుని చూసి బావురుమని విలపించారు. వాళ్ళని ఊరడించి అందరినీ వెంట పెట్టుకుని ఇంటి ముఖం పట్టాడు. బాలురు ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఒక పెద్ద సంబరంలా ఇళ్లకు చేరారు. అక్కడున్న మునులందరూ ముక్కుపై వేలు వేసుకుని, ఇళ్లలో ఉన్న పిల్లలు ఇళ్లలోనే ఉన్నారు, మళ్ళీ అదే పిల్లలు గణేశుని వెంట వచ్చారు అని అచ్చెరు పొందారు. అంతవరకు మాయామోహితులైన మునులు తమ అసలు పిల్లలను చూశారు. పిల్లలు యథాపూర్వం తల్లిదండ్రుల వద్ద కూర్చుని పాఠాలు వర్ణించారు. మాయాబాలురు మాయమయ్యారు. పార్వతీదేవి తన బిడ్డ గణేశుని వెంట పెట్టుకుని ఇంటిలోనికి వెళ్ళిపోయింది. 100వ అధ్యాయం సమాప్తం.